UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో నిరంతరం ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా విశేషమైన స్పందన వస్తుంది. దానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సాయి తత్వం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా సాయిబాబా అసలు దేవుడే కాదు అని, సాయిబాబా ఒక వర్గానికి చెందిన వాళ్ళు అని, ఇలా ఈ మధ్య కాలంలో సాయిబాబాకి సంబంధించి రకరకాల ఆలోచనలు, రకరకాల మాటలు వస్తున్న క్రమం చూస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఒక రకంగా ఇస్తే దాన్ని మనం అర్థం చేసుకునే విధానం ఇంకొక రకంగా ఉంది. అసలు సాయిబాబా ఎవరు, సాయి తత్వం ఏం చెప్తుంది, ఆయన ఎలా జ్ఞాన సంపన్నుడయ్యాడు, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఉన్నారు కళారత్న విక్కీ కృష్ణ గారు. సో ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకండి. కృష్ణ గారు చెప్పే ప్రతి మాట కూడా నన్ను సాయితోనే నా ప్రయాణం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు కూడా ఆయనే పలికిస్తారు అన్నట్టుగా చెప్తున్నారు. ఏం పలుకుతారు, ఏం మాట్లాడతారు, ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి, ఈ విషయాలన్నీ కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా అందరికీ షేర్ చేయడం ద్వారా సాయి తత్వం గురించి అందరికీ తెలియజేసిన వాళ్ళు అవుతారు. నమస్కారం. ముందుగా అసలు సాయిబాబా భగవంతుడా కాదా ఆ విషయం చెప్పండి. భగవంతుడు అంటే ఏమిటో చాలా మంది తెలియదండి. ఓకే. మనిషి దైవం మానుష రూపేనా అన్నారు. అవును. కానీ మనిషి మంచి పనులు చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవునిగా దైవాన్ని భావిస్తాం. ఉంటుంది అంటారు. దేవునిగా భావిస్తాం. దేవుళ్ళలాగా వచ్చి నన్ను ఆదుకున్నారండి అని అంటాం మనం. అంటే ఈ భగవంతుడా కాదా అనేటువంటి ప్రశ్న అనేటువంటిది చాలా అజ్ఞానంతో కూడుకున్న పని అని. ఆయన ఎక్కడా కూడా నేను భగవంతుడు అని చెప్పుకోలేదు సాయిబాబా. అల్లా మాలిక్ అన్నాడు, అంటే అల్లానే దేవుడు అన్నాడు. అలా అంటే రాముడు కూడా చెప్పుకోలేదు కదండి. రాముడు కూడా దేవుడు చెప్పుకోలేదు. దేవుడు అని. రాముడు అసలు ఎంత కష్టాలు పడ్డాడు మానవ రూపంలో వచ్చి. అవును. ఆయన ఆదర్శ జీవితం గడిపారు కాబట్టి ఇంకా దేవుడే. ధర్మమే రామునిగా మనము భావిస్తూ ఉన్నాం. అంటే ధర్మం అంటే ఏమిటి అంటే రాముని మనం చెప్తాం. అలాగా ఆధ్యాత్మికతలో పరిపూర్ణమైనటువంటి ఒక యోగి ఎవరైనా ఉన్నారు అంటే నా పరిశోధనలో, అది నా వ్యక్తిగత అభిప్రాయం, షిరిడి సాయిబాబా అని చెప్పేసి నేను పరిశోధన చేసి నిక్కచ్చిగా చెప్పగలను. ఆయన దేవుడా కాదా అనేది అది మన భావన బట్టి ఉంటుంది. యద్భావం తద్భవతే అని మనం ఎలా భావిస్తే అలా ఉంటుంది అంతే. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీరు ఒక దైవ స్వరూపంగా నేను బాబా చెప్పింది ఏమి, సర్వజీవరాశుల్లోన దాగి ఉన్న దైవం సాయని నేను ఒక పాటలో రాశాను. అంటే సర్వజీవరాశుల్లోన నేనున్నానని ఎవరైతే నన్ను గుర్తిస్తారో వాళ్ళే నిజమైన నా భక్తులని బాబా అన్నారు. కాబట్టి బాబా దేవుడా కాదా అనేటువంటిది అహంకారపూరితంగా మన వాళ్ళు చాలా మంది చెప్పుకుంటుంటారు. ఆయన ఎక్కడ దేవుడు అని చెప్పుకోలేదు. ఇంకొకటి ఏమన్నారంటే, ఈ మానవులందరూ కూడా సమానులే, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఒక్క ప్రేమ మాత్రమే నిజము, ఒక సత్యం మాత్రమే నిజము, సత్యాన్ని అంటి పెట్టుకొని ఉండండి అని చెప్పాడు ఆయన. కాబట్టి సత్యస్వరూపుడు సాయినాథుడు, ప్రేమ స్వరూపుడు సాయినాథుడు. కాబట్టి బాబా అనంత ప్రేమమూర్తి అన్నమాట. అసలు ఆయన యొక్క ప్రేమ లుక్ టు మీ ఐ విల్ లుక్ టు యూ అన్నాడు. ఆయనను మనం చూస్తే నేను మిమ్మల్ని చూస్తా. ఆయన వైపు మనము ఎంతగా ఆయన కోసం తపిస్తామో, మీరు చాలా మంది భక్తులు చెప్తూనే ఉంటారు, మేము షిరిడీకి వెళ్ళాలని చాలా రోజులుగా అనుకుంటున్నా అండి, కానీ వెళ్ళలేకపోతున్నాము అంటారు. కానీ వెళ్ళాలని తపిస్తే ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి షిరిడీకి ఆయన, ఎందుకనంటే నా భక్తులను పిచ్చుక కాలికి దారం గట్టి లాక్కున్నట్టు నా భక్తులను నా వద్దకు నేను రప్పించుకుంటాను అన్నారు. అంటే బాబా అనుమతి లేకుండా షిరిడి వెళ్ళలేం. మళ్ళీ షిరిడీకి వెళ్ళిన తర్వాత ఏమో మనకు ఎలాంటి మంచి జరుగుతుందంటే, షిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ నివారణమని ఆయన చెప్పాడు ఏకాదశి సూత్రాలు. ఈ ఏకాదశి సూత్రాలను మనం గనక చక్కగా ఆచరించినట్టయితే, పాటించినట్టయితే, మన జీవితానికి అప్లై చేసుకోగలిగితే అక్కడ మనకు సాయితత్వము, అందులో ఉన్న లీలా రహస్యం తెలుస్తుందండి. కాబట్టి ఖచ్చితంగా బాబాను దేవుడు అనుకుంటే దేవుడు, గురువు అనుకుంటే గురువు, తల్లి అనుకుంటే తల్లి, తండ్రి అనుకుంటే తండ్రి. సాయి సాయి బాబా అన్నారు. ఆయి అంటే తల్లి అని పేర్లోనే ఉంది. బాబా అంటే మహారాష్ట్రలో తండ్రి అంటారు. కానీ సాయిబాబా అంటే తల్లి తండ్రి. సాయి అంటే అర్థం తల్లి అండి. తల్లి తండ్రి. సాయి ఆయి అంటే మహారాష్ట్రలో తల్లి, సాలో ఆయి ఉంటుంది.
ఉమ్, సాయి అందుకే యా సాయి అని మహల్సాపతి మొట్టమొదటి పిలిచాడు. ఉమ్, యా సాయి అంటే తల్లి నువ్వు వచ్చావా అన్నట్టుగా. ఉమ్, ఎందుకంటే ఆయన శక్తి స్వరూపుడు. ఉమ్, ప్రకృతి అంతా మొత్తం శక్తి స్వరూపమే. ఉమ్, కానీ శక్తి ఎందుకంటే దత్తాత్రేయ స్వరూపం. దత్తాత్రేయుడు త్రిమూర్త్యాత్మక స్వరూపుడు. ఉమ్, దత్తాత్రేయుడు, శ్రీపాద శ్రీవల్లభుడు, ఋషిమ సరస్వతి, మాణిక్య ప్రభువు, అక్కల్కోట మహారాజు, ఉమ్, తర్వాత షిరిడి సాయిబాబా. ఉమ్, వీళ్ళు పరంపర అండి. ఉమ్, ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 1890 నుంచి ఉమ్, 1950 మధ్యలో ఉమ్, చాలా జగద్గురువులు జన్మించారు. ఉమ్, అందులో అక్కలకోట మహారాజు కావచ్చు, మాణిక్య ప్రభువు కావచ్చు, షిరిడి సాయిబాబా కావచ్చు. ఉమ్, వీళ్ళు వీళ్ళు ఏది బోధనలు చేయలేదు. ఉమ్, బాబా షిరిడీలో కూర్చొని 60 సంవత్సరాలు ఎవరికి బోధన ఏం చేయలేదు. ఉమ్, కానీ ఆయన ప్రాక్టికల్‌గా చూపించాడు. నా ఉమ్, భక్తులు కోరినవన్నీ ఇస్తాను. కోరనివి కూడా ఇస్తానన్నాడు. ఉమ్, లేకపోతే ఇవాళ ప్రతి ఊళ్ళోనూ ఒక షిరిడి సాయిబాబా మందిరం ఉందంటే, ఉమ్, అంటే మానవుల యొక్క సహజ స్వరూపం అంటే సహజంగా మానవులు ఏమి నాకేంటి అంటారు. ఉమ్, అదేదో ఉమ్, సినిమాలో అన్నట్టుగా. ఉమ్. లాభం లేకపోతే, ప్రత్యక్షంగా రుజువు లేకపోతే అసలు నమ్మరు. అసలు నమ్మరు అవును. ఎవరైనా. ఉమ్, కాబట్టి ఇక్కడ బాబా ఏమిటంటే, బాబాను మనకు ఏదైతే కోరుతామో అది ఇస్తాడు. ఉమ్, చిన్న పిల్లలు మనం ఏదో కోరితే అది ఇస్తేనే మా డాడీ మంచివాడు, మా మమ్మీ మంచిది అని అంటారు. అయితే మీరు చెప్పే దాన్ని బట్టి కృష్ణ గారు చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నారు సాయిబాబాకి సంబంధించి. మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు, ఉమ్. బాబా కోరినవి ఇస్తారు, కోరనివి కూడా ఇస్తారు అని. అవునండి. అయితే కోరినవి ఇచ్చేది అంటే మన కోరికలు మనకి తెలుసు, అవును. మరి కోరనివి కూడా ఏమి ఇస్తారు చెప్పండి. కోరనివంటే ఉమ్, నా భక్తులు సంతోషాన్ని కలిగించే వాటినే కోరుకుంటారు. కానీ ఆ సంతోషంతో పాటు అవి వారికి శ్రేయస్కరమా కాదా అని ఆలోచించి నేను ఇస్తాను అన్నాడు. ఉమ్, ఇక్కడ ఇది చాలా మనం బాగా ఆలోచించాలండి. ఉమ్, ఎందుకంటే మనం ఏంటి ఇప్పుడు ఒక కారు కొనుక్కోవాలని నేను అనుకుంటాను. ఉమ్, కారు కొనుక్కొని కారులో వెళ్ళాలి అనుకుంటాను. ఆ కారు వల్ల నాకు యాక్సిడెంట్ జరిగి నా ప్రాణానికి ముప్పు ఉంటే ఆ కారు నేను కొనలేను. ఉమ్, కాబట్టి కోరనివి ఇస్తాడు. ఉమ్, కోరనివి అంటే ఏంటి? నువ్వు కారు ఎందుకురా, నువ్వు ఫ్లైట్‌లో వెళ్ళు. అది కోరనిది. ఉమ్, నాకు ఫ్లైట్ దేశ విదేశాలు తిరిగే అవకాశం కూడా ఆయన కల్పించొచ్చు. ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే బాబా మనకు ఏ కోరికలున్నాయి, చిన్న చిన్న కోరికలండి. ఉమ్, ఈ ఈవెన్ దో వాళ్ళ చాలామంది భక్తులకు అనుభవాలు ఇవన్నీ. ఉమ్, ఎక్కడ అహ్మద్‌నగర్‌లోనో, ఎక్కడ కోపరగాంలోనో దిగి ఇవాళ టీ తాగే అలవాటు ఉంటుంది. టీ కావాలంటే ఎవరో ఒకడు వచ్చి టీ రూపంలో వచ్చిస్తారు. ఉమ్, ఎందుకంటే తెలుగులో ఉన్నటువంటి గొప్ప గొప్ప గురువులు, ఉమ్, వారి జీవిత చరిత్రలు, సాయిబాబా భక్తులుగా ఉన్నటువంటి వారు, తర్వాత ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ కావచ్చు, అదేవిధంగా మన శరత్ బాబూజీ, వీళ్ళిద్దరూ సాయితత్వాన్ని ప్రపంచవ్యాప్తం చేసినటువంటి గొప్ప గురువులు. ఉమ్, వీళ్ళందరికన్నా వేమూరు వెంకటేశ్వర మొట్టమొదటి భక్తుడు అనమాట బాబాకు ఆంధ్రాలో. ఉమ్, ఆయన జీవితంలో జరిగిన లీలలు చెబితే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఉమ్, ఆయన మద్రాసు యూనివర్సిటీలో లా చదువుతున్నప్పుడు అలా మద్రాస్ యూనివర్సిటీ బయటికి అలా వస్తారు. ఉమ్, వచ్చినప్పుడు అక్కడ ఒక ఇల్లుస్ట్రేటెడ్ వీక్లీ అని ఉంటుంది. ఉమ్, దాన్ని చూశాడు. అందులో బాబా దత్తాత్రేయ స్వరూపుడు అని ఒక ఆర్టికల్ చదివాడు. ఉమ్, అక్కడ ప్రారంభమైంది ఆయన జీవితము. తర్వాత తెనాలికి వచ్చి ఉమ్, తెనాలిలో లా ప్రాక్టీస్ చేస్తాడు. అక్కడ నుండి ఆయన జీవితంలో అనేక లీలలు ప్రారంభమై చివరికి ఎక్కడి వరకు వెళ్ళిందంటే, ఉమ్, ఆయన భార్యకు క్యాన్సర్ వచ్చిందంటే ఉమ్, ఆ డాక్టర్లు తేల్చి చెప్తే నా భార్యకు క్యాన్సర్ వస్తుందా? బాబా ఉండగా వస్తుందా? ఇది రిపోర్ట్స్ ఇవ్వండి బాబాని అడుగుతానని వెళ్ళి బాబాని అడిగి, బాబా నా భార్యకు క్యాన్సర్ వచ్చింది. నువ్వున్నాక నాకు భార్య లేకుండా చేస్తావంటే, ఎవర్రా చెప్పింది క్యాన్సర్ లేదు ఏం లేదు అంటాడు. ఫోటోతో మాట్లాడాడండి అతను. ఉమ్, అప్పుడు తర్వాత టెస్ట్ చేస్తే లేదు. ఉమ్, అతను బావిలో వాళ్ళ అబ్బాయి బావిలో పడ్డాడు అని ఎవరో వచ్చి చెప్తే, బాబా ఉండగా నా అబ్బాయి బావిలో ఎలా పడతాడు అంటాడు. అదేంటండి అసలు బావిలో పడ్డాడని చెప్పేసి వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటే, మీరు నమ్మరేంటి అండి అని భార్య అంటుంది. రా వెళ్దామని వెళ్తాడు. బావిలో పడ్డాడు. కానీ ఒక ఇటుక వచ్చింది. ఆ ఇటుక మీద నిలబడ్డాడు. నిలబడితే అట్లా పైకొచ్చాను డాడీ అని చెప్పాడు. ఉమ్, చనిపోయేసారండి. ఇది చాలా మహాద్భుతం. మీరు ఆయన ఒక గ్రంథం ఉంది. ఇది ఎవిడెన్సెస్. ఉమ్, చనిపోయే సందర్భంలో బాబా కలలో కనిపించి రేపు 3 గంటలకు నీవు నాలో ఐక్యమవుతావు అని చెప్తాడు. ఉమ్, మరుసటి రోజు వచ్చి అందరికీ చెప్తాడు, బాబా అక్క రేపు నేను 3 గంటలకు బాబాలో ఐక్యమవుతాను. కాబట్టి సత్సంగం చేద్దాం. మధ్యాహ్నం భోజనాలు పెట్టేస్తే అంటే ఈడింత బాగున్నటువంటి వ్యక్తియే ఎలా చనిపోతాడు అనుకుంటారు.
ఉమ్, 3 గంటలండి. కరెక్ట్‌గా 3 గంటలు సత్సంగం చేస్తారు. 3 గంటల సమయం. ఉమ్, ఆ సందర్భంలోనే అతను ఉన్నట్టుగా బాబా సత్సంగం చేస్తూ అలా కళ్ళు మూస్తాడు నవ్వుతూ. ఉమ్, మళ్ళీ అంత బాగున్నటువంటి బయలాజికల్‌గా ఏ రోగం లేనటువంటి వ్యక్తి అలా మరి ఎలా చనిపోతాడు? ఉమ్, ఇవన్నీ క్వెషన్స్ వేస్తారు గదండీ! అవును. కానీ భక్తి బాబా పట్ల నమ్మకం ఉండాలి. ఉమ్, ఉమ్, ఆయన అందుకే లుక్ టు మీ ఐ విల్ లుక్ టు యూ అని ఎందుకన్నాడంటే, నన్ను ఎంతగా నమ్మితే, నన్ను ఎంతగా ఆరాధిస్తే, ఆరాధించడం అంటే నన్నేదో పూజించమని చెప్పలేదతను. నా మార్గాన్ని అనుసరించు అని చెప్పాడు. ఉమ్, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టేవారు, ఉమ్, గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇచ్చేవారే నా దృష్టిలో గొప్పవాడు అన్నారు. ఉమ్, ఆ సాయి ఫిలాసఫీ అనేటువంటిది చాలా లోతైంది. అందుకే చాలా. అన్నాడు బాబా, అవును. నా చర్యలు అగాధములు అన్నాడు. ఉమ్. ఎవరైతే నా లీలల్ని పదే పదే మననం చేస్తారో వారికి అనర్ఘమైన జ్ఞానరత్నాలు లభిస్తాయి అన్నాడు. బాబా తత్వం గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు కృష్ణ గారు. చాలా అంటే చాలా సంతోషం. ఇంకా బాబాకి సంబంధించిన లీలలు కానివ్వండి, అద్భుతాలు కానివ్వండి, జరిగినటువంటి అద్భుతాలు నేటి తరానికి ఖచ్చితంగా చేరాలి, తెలుసుకోవాలి. మీరన్నట్టుగా మనం ఒక దేవుణ్ణి గురించి మాట్లాడుకునే దానికన్నా ఒక సద్గురుని గురించి మాట్లాడుకుంటే పిల్లలకు కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఇంకా బాబాకి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. ధన్యవాదాలు. బాబాకి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వీడియో కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేస్తూ మీరు బాబాకి సంబంధించిన మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు ఏవైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేసే ప్రయత్నం చేస్తాం. కృష్ణ గారిని గనక కలవాలి అనుకున్నా లేదా మాట్లాడాలి అనుకున్నా, ఇంకా మీరు ఇలాంటి విషయాల గురించి చర్చించాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.